సార్ ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి సార్. అసలు వర్షాలు రేపు ఎల్లుండి ఎలా ఉండబోతుంది? వాతావరణం ఎలా ఉంటుంది? అసలు ఎలాంటి సినాప్టిక్ ఫ్యూచర్ లేదంటున్నారు. కానీ వర్షాలు మాత్రం కురుస్తున్నాయి. ఎలా ఉండబోతుంది పరిస్థితి? ప్రస్తుతం గనుక తెలంగాణ రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే, ఇటు ఉత్తర గాలులతో పాటు వాయువ్య దిశగా వీచేటువంటి గాలులనేవి రాష్ట్రం మీద కొనసాగుతున్నాయి. సో, వీటి ప్రభావం వల్ల మనకి స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండ తీవ్రత పగటిపూట ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రం స్థానికంగా ఈ యొక్క కుములోనింబస్ మేఘాలనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. సో, ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర గాలులు గానీ, అలాగే చూసుకున్నట్లయితే వాయు దిశ గాలులనేవి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగడం వల్ల గాలిలో వైవిధ్యం అనేది కూడా కనిపిస్తుంది. సో, వీటి వల్ల స్థానికంగా ఈ యొక్క కుములోనింబస్ మేఘాలనేవి ఎక్కువ సంఖ్యలో ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సార్ వచ్చే రోజుల్లో ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 1, 2 డేస్ ఎలా ఉండబోతుంది వాతావరణం? ఏమైనా అలర్ట్ ఇచ్చారా ఆ జిల్లాలకు? ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకున్నటువంటి వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి వీటితో పాటు సూర్యాపేట్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం గంటకు 30-40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎలా ఉంటుంది సార్ వాతావరణం? ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వచ్చేసరికి ఒక విధంగా పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో గానీ రోజు మధ్యలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా నవంబర్‌లో మనకి శీతల గాలులనేవి మనకి చూడాలి. అది కానీ ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల ఈ యొక్క చలి తీవ్రత అనేది ఒక విధంగా ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదనే చెప్పాలి. హైదరాబాద్‌లో ఎట్లా ఉండబోతుంది సార్ వాతావరణం? సిటీ వెదర్‌కొచ్చేసరికి ఒక విధంగా హైదరాబాద్‌కొచ్చేసరికి మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. మధ్య మధ్యలో పాసింగ్ షవర్స్ అంటే ఒక విధంగా తేలికపాటి వర్షం వచ్చి ఆన్ అండ్ ఆఫ్ విధంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్ ఏమన్నా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? ఎక్కడైనా ఏర్పడిందా బంగాళాఖాతంలో? ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే మాన్యమార్ ఈ యొక్క ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా ఇది క్రమేపీ మాన్యమార్ బంగ్లాదేశ్ తీరం గుండానే ఇది క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని యొక్క ప్రభావం మన ఇటు బంగాళాఖాతంలో గానీ, ఇటు కోస్టల్ ప్రాంతాలకి మన భారతదేశంలో ఎటువంటి ప్రభావం అనేది కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఒక బంగాళాఖాతంలో ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం కొనసాగుతుంది. సో, దీనివల్ల క్రమేపీ కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇటు కోస్టల్ ఆంధ్రాకు ఉండే అవకాశం కనిపిస్తుంది.